వెల్కమ్ టు మై ఛానల్. సేమియా అండ్ గోధుమ రవ్వతో చేసిన ఉప్మా. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 గ్లాసుల సేమియా వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ గోధుమ రవ్వను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మరిగిన ఆయిల్లో కొంచెం పోపులు, పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగిన అల్లం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అందులోనే సన్నగా తరిమిన ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల సేమియా, 1 గ్లాసు గోధుమ రవ్వకి 4 లేదా 5 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అందులో తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, టేస్ట్ కోసం చిటికెడు మసాలా పౌడర్. వాటర్ బబుల్స్ రాగానే ముందుగా సేమియా పుల్లలను వేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత గోధుమ రవ్వను వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా జారుగా ఉంటుంది. గుమగుమలాడే ఉప్మా రెడీ. ప్లేట్లో సర్వ్ చేసుకొని చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.